గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. 8th క్లాస్కి సంబంధించి మనం లాస్ట్ క్లాస్లో విశేషణ్ అనే టాపిక్ని కంప్లీట్ చేసుకున్నాం. విశేషణ్. సరే, ఇవాళ మనం లాస్ట్ 2-3 క్లాసెస్ వరకు గ్రామర్ టాపిక్ చెప్పుకున్నాం కాబట్టి ఈసారి లెసన్ని స్టార్ట్ చేసుకుందాం. ఈ క్లాస్లో మనకి ఇప్పటివరకు 4 లెసన్స్ కంప్లీట్ అయినాయి. 4th లెసన్ కౌన్ అనే లెసన్ వరకు కంప్లీట్ అయిపోయింది. మనకి 5th లెసన్ లాస్ట్ ఇయర్ సిలబస్లో నుంచి తీసేశారు కాబట్టి 5th లెసన్ మనం ఆపేసుకొని 6th లెసన్ చెప్పుకుందాం. ఓకే. ఢిల్లీ సే పత్ర. 6th లెసన్ పేరు ఢిల్లీ సే పత్ర. ఢిల్లీ సే పత్ర. ఢిల్లీ సే పత్ర అంటే ఢిల్లీ నుంచి లెటరు. అసలు ఢిల్లీ ఎవరు వెళ్ళారు, ఢిల్లీ నుంచి ఎవరికి లెటర్ రాశారు అనే దాని గురించి మనం చూద్దాం. టెక్స్ట్ బుక్స్ ఉన్నవాళ్ళు పేజ్ నెంబర్ 36 ఓపెన్ చేసుకొని చూసుకోండమ్మా. టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు జస్ట్ వినండి. చూడండి, మనకు ఒక లెటర్, ఈ లెసన్ అనేది ఒక లెటర్. ఓకే, లెటర్ని మనం ఒక లెసన్ రూపంలో చదువుకుంటున్నాం. చూడండి, సెక్టార్ 9A నई दिल्ली दिनांक 20/9/2012. సెక్టార్ 9A నई दिल्ली అంటే ఏ ప్రాంతం నుంచి అయితే లెటర్ రాయబడుతుందో ఆ ప్రాంతం యొక్క పేరు, ఆ ఊరు పేరు కానీ ఆ ప్రాంతం పేరు కానీ మనం స్టార్టింగ్లో రైట్ సైడు లెటర్లో రాస్తాం. అలాగే మనకి ఇక్కడ కూడా సెక్టార్ 9A నई ఢిల్లీ నుంచి లెటర్ రాయబడుతుంది కాబట్టి ఆ ప్రాంతం పేరు అక్కడ రాశారు. కామా ఏ రోజు, దాని కింద దినాంక్, దాన్నే మనం లెటర్ రాసేటప్పుడు స్థాన్ దినాంక్ రాయాలి ఫస్ట్ రైట్ సైడ్ అని చెప్పుకుంటూ ఉన్నాం. అదే ప్రకారంగా మనకి ఇక్కడ స్థాన్ రాశారు ఫస్ట్, సెక్టార్ 9A. ఓకే, సెక్టార్ 9A నई दिल्ली కామా దినాంక్ డేట్ వేశారు. ఏ రోజు రాస్తున్నారంట, 20/9/2019 అంటే సెప్టెంబర్ 20వ తారీఖు 2012వ సంవత్సరంలో ఈ లెటరు రాయబడింది. సరే చూడండి, పూజ్య పితాజీ లెటర్ ఎవరికి రాస్తున్నారు, పితాజీకి రాస్తున్నారు, తన తండ్రికి రాస్తున్నాడు. ఓకే, సరే ఎవరు రాస్తున్నారు అనేది ఆ లెటర్ చివరికి మనకి తెలుస్తుంది, ఎవరు రాస్తున్నారు, ఆ అబ్బాయి పేరేంటి అనేది. ఇప్పుడు మాత్రం లెటర్ ఎవరికి రాస్తున్నారు అనే విషయం మాత్రమే మనకి ఇప్పటి వరకు అర్థమైంది. చూడండి, పూజ్య పితాజీ సాదర్ ప్రణామ్. పితాజీకి లెటర్ రాసేటప్పుడు మనం ఏమని సంబోధించాలి, సాదర్ ప్రణామ్. ఓకే, చూడండి, హమ్ పరసో సకుశల్ ఢిల్లీ పహుంచ్ గయే. పరసో అంటే మొన్న, నిన్న కాక మొన్న. ఓకే, మేము మొన్న ఢిల్లీ సకుశల్ అంటే ఏంటి, చాలా క్షేమంగా. సకుశల్ అంటే క్షేమంగా అని అర్థం. సకుశల్లో ఉపసర్గ ఏమవుతుంది, సకుశల్లో ఉపసర్గ సా అవుతుంది. సా ప్లస్ కుశల్గా డివైడ్. సకుశల్ ఢిల్లీ పహుంచ్ గయే. హమారీ యాత్ర బహుత్ అచ్చీ రహి. మా యాత్ర చాలా బాగుంది, మా జర్నీ చాలా బాగా జరిగింది. అధ్యాపకోంనే హమారా బహుత్ ధ్యాన్ రఖా. మా వెంట వచ్చిన టీచర్స్ మమ్మల్ని బాగా చూసుకున్నారు. ధ్యాన్ రఖా అంటే మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. యహా మౌసం అచ్చా హే. మౌసం అంటే వాతావరణం, ఇక్కడ వాతావరణం క్లైమేట్ చాలా బాగుందంట. మౌసం శబ్దార్థం ఏంటి, మౌసంకి శబ్దార్థం వాతావరణ్. మౌసం వాతావరణ్. ఓకే, చూడండి అక్కడ మౌసం వాతావరణం చాలా బాగుందంట. कल सुबह नाश्ता करके हम सब लोग दिल्ली की सैर के लिए निकले. నిన్న, కల్ అంటే నిన్న,
మొన్న చేరుకున్నారు, ఢిల్లీ చేరుకొని మొన్న మొత్తం బాగా ఫ్రెష్ అయిపోయి రూమ్ అది చూసుకొని నిన్న ఎర్లీ మార్నింగ్ కల్ సుబహ్. సుబహ్ అంటే మార్నింగ్. సుబహ్ అంటే మీనింగ్ ఏంటి? మార్నింగ్. కల్ సుబహ్. సుబహ్ అంటే మార్నింగ్, ఉదయ్, ఉషా, భోర్, ఇవన్నీ కూడా మీనింగ్స్ వస్తాయి. సుబహకి మీనింగ్ వస్తాయి. సుబహకి ఆపోజిట్ ఏమవుతుంది? సుబహకి ఆపోజిట్ షామ్ అవుతుంది. సుబహకి ఆపోజిట్ शाम. ओके. सुबह नाश्ता करके हम सब लोग दिल्ली की सैर के लिए निकले. నిన్న నాస్తా అంటే టిఫిన్ చేసి ఢిల్లీ యొక్క సైర్ అంటే విహరించటం. సైర్ అంటే ఏంటి? యాత్ర, విహరించటం. ఓకేనా? సైర్ అంటే ఏంటి? అటు ఇటు తిరగటం, యాత్ర, విహరించటాన్ని సైర్ అంటాం. ఢిల్లీకి సైర్ కే లియే నికలే. ఇక ఢిల్లీ విహరించటానికి, తిరిగి చూడటానికి మేము నిన్న ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము అంటున్నారు. ఓకేనా? సరే, ఇప్పటివరకు జరిగిన ఈ త్రీ లైన్స్లో నేను మీకు 1 or 2 క్వశ్చన్స్ నేను మీకు ఇస్తాను. ఆ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ రాసి నా నెంబర్కి పోస్ట్ చేయాలి. ఓకే, చూడండి. గృహ కార్యం ఇప్పుడు మనకైంది జస్ట్ 3 లైన్సే, 3-4 లైన్స్ అయింది పాఠం. ఈ 4 లైన్స్లోనే నేను మీకు క్వశ్చన్స్ ఇస్తున్నాను, వాటికి ఆన్సర్స్ రాయాలి. అప్పుడే మీకు నాకు అర్థమవుతుంది మీకు ఎంతవరకు అర్థమైందనేది. చూడండి. यह पत्र कब और कहाँ से लिखा गया? कहाँ से? यह पत्र कब और कहाँ से लिखा गया? यह पत्र कब और कहाँ से लिखा गया? नेक्स्ट सब लोग किसकी सैर? सब लोग किसकी सैर के लिए निकले? किसकी सैर के लिए निकले? ఓకే. ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాసి నా నెంబర్కి మీరు పోస్ట్ చేయాలి. అప్పుడే నాకు అర్థమవుతుంది మీకు ఎలా అర్థమవుతుంది, పాఠం అర్థమైందా లేదా అనేది నాకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, సరే. ఇవాళ చెప్పిన ఆ 4 లైన్స్ లెసన్ని పర్ఫెక్ట్గా చదివి ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాసి నా నెంబర్కి పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ లెసన్ని కంటిన్యూ చేద్దాం. ధన్యవాదాలు.